5వ తరగతి తెలుగు వట్టికోట ఆళ్వార్ స్వామి 2015లో ఈయన యొక్క శత జయంతి ఉత్సవాలు అనేవి జరిగాయి. ఈయన నవంబర్ 1, 1915లో పుట్టారు. సో ఈయన పుట్టి 100 సంవత్సరాలు కావడంతో ఈయన యొక్క శత జయంతి ఉత్సవాలు అనేవి జరగడం జరిగింది. సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఈయన యొక్క నామకరణం అనేది చేయడం జరిగింది. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞని రాశారు. ఇది 1963లో అధికారికంగా పాఠ్యపుస్తకాలలో చేర్చారు. మన జెండా, ఇది 5వ తరగతి మొదటి పాఠం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. దీని యొక్క ప్రక్రియ గేయం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి మరియు ప్రక్రియ గేయం. ఈ పాఠాన్ని రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. ఇది ఈయన రాసిన స్వరభారతి అనే గేయ సంకలనంలోని భక్తి దేశభక్తి అనే గేయం నుంచి తీసుకునబడింది. అర్థాలు: ఖగము అంటే పక్షి. పర్జన్యం అంటే మేఘాలు. అంకుశం అంటే నిగ్రహం. మరియు అంకుశం అంటే ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం కూడా అంకుశం అని అంటారు. సరోజినీ నాయుడు ఫిబ్రవరి 13, 1879లో జన్మించారు. ఈమె యొక్క తండ్రి గారు అఘోరానాథ్ చట్టోపాధ్యాయ, తల్లి గారు వరదసుందరీదేవి. ఈమె యొక్క భర్త జనరల్ ముత్యాల గోవిందరాజులు. ఈమెని ఎరవాడ జైలులో బంధించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహానికి గాంధీ నుంచి ఈమెకి పిలుపు వచ్చింది. ఈమె యొక్క బిరుదులు భారత కోకిల, నైటింగల్ ఆఫ్ ఇండియా. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక పదజాలం: కేతనం అంటే జెండా లేదా పతాకం. అంబరం అంటే ఆకాశం. ధరాతలం అంటే భూమి లేదా నేల. పర్జన్యాలు అంటే మేఘాలు. ముష్కరులు అంటే దొంగలని ముష్కరులు అంటారు. పర్జన్యాలు అంటే మేఘాలు. ఇక మన రెండవ పాఠం యాదగిరిగుట్ట. మొదటి పాఠం మన జెండా, ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. రెండవ పాఠం యాదగిరిగుట్ట. ఈ పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి, దర్శనీయ స్థలాలు. ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. మన మొదటి పాఠం ఏమో గేయ ప్రక్రియకు చెందింది మరియు ఇతివృత్తం దేశభక్తి అయితే, మన రెండవ పాఠం యాదగిరిగుట్ట, ఇతివృత్తం సంస్కృతి, దర్శనీయ స్థలాలు మరియు ప్రక్రియ వ్యాసం. యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లాలో ఉంది. ఋష్యశృంగుని కుమారుడు యాదర్శి. ఈయన హనుమంతుని ఆశీస్సులతో నరసింహస్వామిని పూజిస్తాడు. అలా నరసింహస్వామి ఆశీస్సులతో యాదగిరిగుట్టకి యాదర్శి మహర్షి పేరున యాదగిరిగుట్ట అనే పేరు వచ్చింది. ఇక్కడ విష్ణుకుండం అనే ఒక కోనేరు ఉంటుంది. అందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని ప్రసిద్ధి. విష్ణుకుండానికి దగ్గరలో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర కలశాభిషేకం అనేది జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాల్గొన శుద్ధ విద్య నుంచి ద్వాదశి వరకు 11 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి. స్వాతి నక్షత్రంలోనేమో అష్టోత్తర కలశాభిషేకం జరుగుతుంది మరియు బ్రహ్మోత్సవాలేమో మార్చి నుంచి ఏప్రిల్. పాల్గొన శుద్ధ విద్య నుంచి ద్వాదశి వరకు 11 రోజులు అనేవి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మీకు తెలుసు కదా డిడి సప్తగిరి ఛానల్. అది డిడి సప్తగిరి ఛానల్ మనకి తెలంగాణ వచ్చాక డిడి యాదగిరిగా మారింది. కొండగట్టు కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ స్వామివారి మూర్తి సగం నరసింహస్వామి ముఖంతో మరియు ఉత్తరాభిముఖుడై ఉంటుంది. ఇది జేఎన్టీయు కాలేజ్కి దగ్గరలో ఉంటుంది. సగం నరసింహస్వామి ముఖంతో ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి మూర్తి ఏదైతే ఉంటుందో అది సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటుంది.
శ్రీ రాజరాజేశ్వర ఆలయం వేములవాడ, ఇది కూడా కరీంనగర్ జిల్లాలోనే ఉండేది. సాలార్జంగ్ మ్యూజియం, మూడవ పాఠం సాలార్జంగ్ మ్యూజియం. ఇతివృత్తం దర్శనీయ స్థలాలు, చరిత్ర, సంస్కృతి. ప్రక్రియ డైరీ. మూసీ నది ఒడ్డున దారుల్ షిఫా ప్రాంతంలో ఉంటుంది. మిర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3 ఈ మూసీ నది ఒడ్డున సాలార్జంగ్ మ్యూజియంని కట్టించారు. అర్ధచంద్రాకారంలో 1951 డిసెంబర్ 16న దీన్ని ఓపెన్ చేశారు. ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీన్ని 1951 డిసెంబర్ 16న ఓపెన్ చేశారు. భారతదేశంలో 3వ అతిపెద్ద మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియం. భారత పార్లమెంట్ జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయం. భారత పార్లమెంట్లో జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తింపు పొందిన 38 అర్రలు గల సాలార్జంగ్ మ్యూజియం. గడియారం వెనుకన పాలరాతి శిల్పాలు ఉన్నాయి. రెబెక్కా శిల్పం ఈ సాలార్జంగ్ మ్యూజియంలోని యాంటిక్ పీసెస్లో ఒకటన్నమాట. ఇది 19వ శతాబ్దానికి చెందినది. 18వ శతాబ్దం ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్కు బహూకరించిన కుర్చీలు, టీపాయిలు కూడా ఉన్నాయి. పై అంతస్తులో 18 అర్రలు ఉన్నాయి. 19వ శతాబ్దానికి చెందిన రెబెక్కా శిల్పం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ముందుకి వెనుకకి 2 ముఖాలు అనేవి కనిపిస్తాయి. జర్మన్ నాటకంలోని పాత్రలు. 19వ శతాబ్దానికి చెందిన రెబెక్కా శిల్పం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ముందుకి ఒక ముఖము, వెనకకి ఒక ముఖము, 2 ముఖాలు అనేవి ఆ శిల్పానికి ఉంటాయి. ముందు ముఖమేమో మార్గరీటా, ఇది ఒక అమ్మాయి ముఖం. వెనక ముఖమేమో మెఫిస్టోఫెలిప్స్ అనే ఒక అబ్బాయి ముఖం ఉంటుంది. ఇవి జర్మన్ నాటకంలోని పాత్రలు. ఈ మార్గరీటా అండ్ మెఫిస్టోఫెలిప్స్ అనేవి జర్మన్ నాటకంలోని పాత్రలు. ఒకసారి చూద్దాం. మన జెండా పాఠం ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య. స్వరభారతి అనే గేయ సంకలనంలోని భక్తి దేశభక్తి అనే గేయంలోంచి తీసుకునబడింది. యాదగిరిగుట్ట. ఇతివృత్తం సంస్కృతి, దర్శనీయ స్థలాలు. ప్రక్రియ వ్యాసం. యాదగిరిగుట్ట అనేది యాదాద్రి జిల్లాలో ఉంది. ఋష్యశృంగ మహర్షి యొక్క కుమారుడు యాదర్శి. ఈయన హనుమంతుని ఆశీస్సులతో నరసింహస్వామిని పూజిస్తారు. నరసింహస్వామి యొక్క వరంతో యాదగిరిగుట్టకి యాదర్శి గారి యొక్క పేరు వచ్చింది. విష్ణుకుండం అనే కోనేరు యాదగిరిగుట్టలో ఉంటుంది. ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని ప్రసిద్ధి. విష్ణుకుండానికి దగ్గరలో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర కలశాభిషేకం అనేది యాదగిరిగుట్టలో జరుగుతుంది. మరియు ఇక్కడ బ్రహ్మోత్సవాలు మార్చి నుంచి ఏప్రిల్ వరకు జరుగుతాయి. పాల్గొన్న శుద్ధ విద్య నుంచి ద్వాదశి వరకు జరుగుతాయి. 11 రోజులు జరుగుతాయి. మనకి ముందు సప్తగిరి ఛానల్ వచ్చేది. ఇప్పుడు ఆ సప్తగిరి ఛానల్ కాస్త యాదగిరి ఛానల్ అయిపోయింది. అండ్ కొండగట్టు, కరీంనగర్ జిల్లాలో కొండగట్టు అనే ప్లేస్లో మనము ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయం చూడవచ్చు. ఈ ఆంజనేయ స్వామి ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే సగం నరసింహస్వామి, సగం ఆంజనేయ స్వామి మొహం ఉంటుంది విగ్రహంలో. మరియు ఈ ముఖం అనేది ఉత్తరాభిముఖుడై ఉంటుంది. ఇది JNTU కాలేజ్కి దగ్గరలో ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వర ఆలయం ఏమో వేములవాడ, కరీంనగర్ జిల్లాలో ఉంటుంది. ఇక సాలార్జంగ్ మ్యూజియం. దీని ఇతివృత్తం దర్శనీయ స్థలాలు, చరిత్ర, సంస్కృతి. ఇది సంస్కృతి, దర్శనీయ స్థలాలు. ఇదేమో దర్శనీయ స్థలాలు, చరిత్ర, సంస్కృతి. దీని ప్రక్రియ డైరీ.
దీని ప్రక్రియ వ్యాసం. సాలార్జంగ్ మ్యూజియం మూసీ నది ఒడ్డున దారుల్ షిఫా ప్రాంతంలో ఉంటుంది. మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III ఈ సాలార్జంగ్ మ్యూజియంని నిర్మించారు. ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. 1951 డిసెంబర్ 16న దీన్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది. భారతదేశంలో 3వ అతిపెద్ద మ్యూజియంగా ఇది పేరు పొందింది. భారత పార్లమెంట్ జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా ఇది గుర్తింపు పొందింది. దీనిలో 38 అర్రలు ఉంటాయి. గడియారం వెనుక ఎన్నో పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ఆ పాలరాతి శిల్పంలో ప్రసిద్ధిగాంచిది రెబెక్కా శిల్పం. ఇది 19వ శతాబ్దానికి చెందినది. 18వ శతాబ్దం ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్కు బహుకరించిన కుర్చీలు, టీపాయలు ఎన్నో ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. పై అంతస్తులో 18 అర్రలు ఉంటాయి. 19వ శతాబ్దానికి చెందిన రెబెక్కా శిల్పం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఆ శిల్పానికి 2 ముఖాలు ఉంటాయి. ముందు ఒక ముఖం, వెనకాల ఒక ముఖం. ముందు ముఖం మార్గరీటా అనే ఒక అమ్మాయిది, వెనక ముఖం మెఫిస్టోఫిలిప్స్ అనే ఒక అబ్బాయి ముఖం ఉంటుంది. ఈ మార్గరీటా అండ్ మెఫిస్టోఫిలిప్స్ జర్మన్ నాటకంలోని పాత్రలు. ఇక 4వ పాఠం నీటి ఖరీదు. మానవ స్వభావం హాస్యం ఈ పాఠం యొక్క ఇతివృత్తం. ప్రక్రియ హాస్యం. నీతి పద్యాలు. నీతి పద్యాల యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు. ఇక్కడ కొన్ని స్టార్టింగ్ వర్డ్స్ అనేవి ఇచ్చాను. ఇవి కూడా ఇలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇది క్వశ్చన్ ఇచ్చారు. శరణంబని వచ్చిన భీకర శత్రువు, ఇది ఒక కంద పద్యం. ఈ పద్యాన్ని ఎవరు రాశారు అని అడిగారు ఎగ్జామ్లో. ఎర్రన రాశారని మనం పెట్టాలి. సో ఇలాగా మొత్తం పద్యాలన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి స్టార్టింగ్ సెంటెన్స్ గుర్తుపెట్టుకొని ఆన్సర్ పెట్టగలం మనం. సో ఇలా చదువుకొని గుర్తుపెట్టుకోండి. నీతి పద్యాలు ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు. నన్నయ్య రాసినవి 2 కంద పద్యాలు ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. అలిగిన నలుగక ఎగ్గులు అనే పద్యం నన్నయ్య గారు రాశారు. అలిగిన నలుగక ఏగులు. ఇక కంద పద్యమైన పలుమారు శపథంబు అనే పద్యం కూడా నన్నయ్య గారు రాశారు. ఇక తిక్కన గారేమో ధనమును విద్యయు వంశంబును అనే పద్యం మరియు తనువున విరిగిన యలుగులు అనే 2 పద్యాలను తిక్కన గారు రాశారు. ఇక ఎర్రన గారు పాపములకెల్ల నెక్కుడు పాతకము మరియు శరణంబని వచ్చిన భీకర శత్రువు, ఇవి 2 ఎర్రన గారు రాశారు. ఇక పోతన గారు చదవని వాడగ్నుండగు అనే పోయం మరియు పరహితము సేయనెవ్వడు అనేది, ఇవి 2 పోతన గారు రాశారు. అలిగిన నలుగక ఏగులు, పలుమారు శపథంబు ఇవి నన్నయ్య గారు రాసినవి. ధనమును విద్యయు వంశంబును మరియు తనువు విరిగిన యలుగులు అనేవి తిక్కన గారు. పాపములకెల్లనెక్కుడు పాతకము మరియు శరణంబని వచ్చిన భీకర శత్రువు ఇవి ఎర్రన గారు. చదవని వాడగ్నుండగు మరియు పరహితము సేయునెవ్వడు ఇవి 2 పోతన గారు రాశారు. ఇక 6వ పాఠం మనసుంటే మార్గం ఉంటుంది. దీని యొక్క ఇతివృత్తం వికలాంగుల పట్ల సున్నితత్వం మరియు ఆత్మవిశ్వాసం. దీని యొక్క ప్రక్రియ లేఖ. ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కర్త. ఎవరిని దేనిని అన్న ప్రశ్నకు సమాధానం కర్మ. ఇది గ్రామర్ పార్ట్ అన్నమాట. ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం కర్త. ఇప్పుడు రాముడు రావణుని వధించాడు. అందులో ఎవరు రావణుని వధించాడు అంటే ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఏమిటి? రాముడు. సో రాముడు ఎవరు? ఇక్కడ కర్త. ఎవరిని లేదా దేనిని అనే ప్రశ్నకి సమాధానం ఏమవుతుంది? కర్మ అవుతుంది. సో రాముడు ఎవరిని వధించాడు?
రావణుని వధించాడు. సో ఎవరిని ఇక్కడ రావణుడు ఏమవుతున్నాడు? కర్మ. సో కర్త రాముడు, కర్మ రావణుడు. కర్త ఎవరు అనే ప్రశ్నకి సమాధానం, మరియు కర్మ ఎవరిని లేదా దేనిని అన్న ప్రశ్నకి సమాధానం. బోనాలు పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, వ్యాసం. ఇప్పటివరకు మనం 6 పాఠాలు చూసాం. మొదటిది మన జెండా యొక్క ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ, గేయం. మన జెండా తర్వాత మనకు వచ్చిన లెసన్ ఏంటి? యాదగిరిగుట్ట యొక్క ఇతివృత్తం సంస్కృతి, దర్శనీయ స్థలాలు మరియు ప్రక్రియ, వ్యాసం. ఇక 3వ పాఠం సాలార్జంగ్ మ్యూజియం దర్శనీయ స్థలాలు, చరిత్ర, సంస్కృతి మరియు ప్రక్రియ, డైరీ. నీటి ఖరీదు మానవ స్వభావం మరియు హాస్యం, ప్రక్రియ, హాస్యం. ఇక నీతి పద్యాలు నైతిక విలువలు, పద్యాలు. మనసుంటే మార్గం ఉంటుంది, ఇది వికలాంగుల పట్ల సున్నితత్వం, ఆత్మవిశ్వాసం, ప్రక్రియ, లేఖ. ఇక బోనాలు సంస్కృతి ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, వ్యాసం. ఆషాఢ మాసంలో ప్రారంభం నుంచి శ్రావణ మాసం చివరి వరకు బోనాలు అనేవి జరుగుతాయి. మన తెలంగాణలో బోనాల పండుగ ఆషాఢ మాసంలో ప్రారంభం చేసి శ్రావణ మాసం చివరి వరకు అనేవి జరుగుతాయి. ఆషాఢ మాసంలో దేవి పుట్టినిల్లుకి వెళ్తుంది అనేది మనకి ప్రసిద్ధి. వస్త్రాలు, ఓడిబియ్యం, కానుకలు ఇవన్నిటినీ మనం బోనాల పండుగ రోజు సమర్పిస్తాం. ఇవి ఇలా చేయడాన్ని తంతు అని అంటారు. ఇక ఊరడి ఈ తంతునే మనం ఊరడి అంటాం. వస్త్రాలు, ఓడిబియ్యం, కానుకలు అమ్మవారికి సమర్పించడాన్ని ఊరడి అంటాం. బోనం అంటే కుండ, భోజనం అని అర్థం. నైవేద్యంలో పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర ఇవన్నీ అమ్మవారికి బోనాలలో నైవేద్యంగా పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర ఇవన్నీ ఇస్తారు. ఇక సాక అంటే కుండ పైన ఉండే ప్లేట్ టైప్ ఉంటుందన్నమాట, దాన్ని సాక అంటారు. ఇందులో నీళ్లు, పెరుగు, బెల్లం వేసి పెడతారు. పైన ఉన్న కుండలో కంచుడు ఉంచి అందులో నూనె పోసి గండదీపంని వెలిగిస్తారు. పూనకం వచ్చిన శివసత్తులు బోర్లించిన పచ్చి మట్టి కుండపైన నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఇలా చెప్పడాన్ని రంగమెక్కుడు అంటారు. మళ్ళొకసారి చూద్దాం. బోనాలు అనే పాఠ్యం ఇతివృత్తం, ఈ పాఠ్యం యొక్క ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, వ్యాసం. ఆషాఢ మాసంలో బోనాల పండుగ ప్రారంభమై ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం చివరి వరకు జరుగుతుంది. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టినింటికి వెళ్తుందని ప్రసిద్ధి. వస్త్రాలు, ఓడిబియ్యం, కానుకలు అమ్మవారికి బోనాల పండుగ రోజు సమర్పించుకుంటారు. ఈ యొక్క తంతునే ఊరడి అని అంటాము. తంతు అంటే యాక్టివిటీ, పద్ధతిని. ఈ యొక్క పద్ధతినే ఊరడి అని అంటాం. బోనం అంటే కుండ లేదా భోజనం. నైవేద్యంగా మనం అమ్మవారికి బోనాల పండుగ రోజు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర ఇవన్నీ సమర్పిస్తాం. ఇక సాక అంటే చెప్పాను కదా, కుండ పైన ఉండే ప్లేట్ టైప్ ఉంటుందన్నమాట. దాంట్లో నీళ్లు, పెరుగు, బెల్లం అనేది మనం వేస్తాం. పైన చిన్న కుండలో కంచుడు ఉంచి అందులో నూనె పోసి గండదీపాన్ని వెలిగిస్తాం. పూనకం వచ్చిన శివసత్తులు బోర్లించిన కుండపైన, మట్టి కుండపైన, పచ్చి మట్టి కుండపైన నిలబడి భవిష్యవాణి చెప్తారు. దీన్నే రంగమెక్కుడు అంటారు. చిట్యాల ఐలమ్మ ఇతివృత్తం స్ఫూర్తి, తెలంగాణ చరిత్ర, ప్రక్రియ, గేయం. చిట్యాల ఐలమ్మ ఇతివృత్తం స్ఫూర్తి, తెలంగాణ చరిత్ర, ప్రక్రియ, గేయం. ఈమె ఓరుగల్లు జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో జన్మించింది. ఈమె తల్లి మల్లమ్మ మరియు తండ్రి సాయన్న. ఈమె రజక కుటుంబంలో జన్మించింది. ఈమె పాలకుర్తి జిల్లా పాలకుర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన చిట్యాల నరసింహుని పెళ్లి చేసుకుంది. మరియు మల్లంపల్లి కొండలరావు అనే పట్వారి వద్ద కౌలు పని చేసింది. ఈమె దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారిని ఎదిరించింది. వృధా చేయడం ఇతివృత్తం పర్యావరణ స్ఫూర్తి, ప్రక్రియ, సంభాషణ.
వసంత పంచమి నాడు సరస్వతి ఉత్సవం అనేది జరుగుతుంది. ఇంకా గ్రామర్ పాయింట్స్. క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాలని క్రియారహిత వాక్యాలు అని అంటారు. మనం క్రియ అంటే ఏంటి? పనిని తెలిపేది. సో ఆ పనిని తెలిపే పదం లేకపోయినా కానీ ఆ వాక్యానికి పూర్తి అర్థం వస్తే దాన్ని క్రియారహిత వాక్యం అని అంటారు. మా ఊరు రామాపురం. సో ఇక్కడ మా ఊరు ఇది నామవాచకం, రామాపురం కూడా నామవాచకమే. సో ఇక్కడ ఏంటి? క్రియాపదం అనేది లేదు. సో ఇది ఏమిటిది? క్రియారహిత వాక్యం. క్రిస్మస్. ఈ క్రిస్మస్ పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, వ్యాసం. వృధా చేయడం ఇతివృత్తం పర్యావరణ స్పృహ, ప్రక్రియ, సంభాషణ. క్రిస్మస్ ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, వ్యాసం. ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటాం. దీనికి ఒకరోజు ముందు ఈవ్, ఒకరోజు తర్వాత బాక్సింగ్ డే అనే పండుగను జరుపుకుంటాం. క్రిస్మస్కి ముందు ఈవ్, క్రిస్మస్ తర్వాత బాక్సింగ్ డే. ఇక గోపి డప్పు ఇతివృత్తం పిల్లల స్వభావం, ప్రక్రియ, కథ. గోపి డప్పు యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం, ప్రక్రియ, కథ. చింత చెట్టు దీని యొక్క ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ, స్వగతం. ఇక్కడ ఈ పాఠంలో ఇంపార్టెంట్ పాయింట్స్. పచ్చి పులుసుని పేదోళ్ళ అమృతంగా ఇది ఈ పాఠంలో చెప్పడం జరిగింది. చింత చెట్ల గుంపును చింతతోపు అని అంటారు. ఇమ్లీబన్ బస్ స్టాండ్ కూడా హైదరాబాద్లో ఉండే ఇమ్లీబన్ బస్ స్టాండ్ వద్ద ఇంతకుముందు పెద్ద చింత చెట్లు ఉండేవన్నమాట, అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. హైదరాబాద్ ఉస్మానియా దవాఖానాలో 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఈ దవాఖానాను నిర్మించడం అనేది జరిగింది. సి విటమిన్ చింత చెట్టులో సి విటమిన్ చాలా ఎక్కువ. చింతపండు పులుసు చారు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. నీళ్ళలోని ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను తగ్గిస్తుంది. చింత నిప్పు అంటే ఎక్కువసేపు మండుతుంది. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఎంత ఏజ్ వచ్చినా కానీ పౌరుషం మాత్రం బాగుంది అని అర్థం అన్నమాట. చింతకాయల్లా రాలిపోతున్నారు అంటే గుంపులుగా పడితే దాన్ని అప్పుడు చింతకాయల్లా రాలిపోతున్నారు అని అంటారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. చింత చెట్టు ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ, స్వాగతం. పచ్చి పులుసు పేదోళ్ళ అమృతం అని ఈ పాఠ భాగంలో చెప్పడం జరిగింది. చింత చెట్ల గుంపును చింతతోపు అంటారు. హైదరాబాద్లోని ఇమ్లీబన్ బస్ స్టాండ్ ఈ చింత చెట్టు వల్లనే ఈ ఇమ్లీబన్ బస్ స్టాండ్ అనే పేరు వచ్చింది. హైదరాబాద్ ఉస్మానియా దవాఖానాలో 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు చాలామంది చేరడం జరిగింది. మరియు సి విటమిన్ ఈ చింత పండులో చాలా ఎక్కువగా దొరుకుతుంది మనకి. చింతపండు పులుసు చారు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. నీళ్ళలోని ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను కూడా ఇది తగ్గిస్తుంది. చింత నిప్పు అంటే ఎక్కువసేపు మండేదాన్ని చింత నిప్పు అంటారు. చింత చచ్చిన పులుపు చావలేదు అంటే పౌరుషం ఎక్కువగా ఉంటే చింత చచ్చిన పులుపు చావలేదు అని అంటారు. చింతకాయల్లో రాలిపోతున్నారు అంటే గుంపులుగా పడితే చింతకాయల్లో రాలిపోతున్నారు అని అంటారు. ప్యారా హైదరాబాద్ ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, గేయం. తెలుగు సంవత్సరాలు ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, కథనం. తెలుగు సంవత్సరాలు మనకి 60 ఉంటాయి. 2015లో జయనామ సంవత్సరం. అర్థాలు. అంకుశం అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం. అంజలి ఘటించడం అంటే 2 చేతులతో నమస్కారం చేయడాన్ని అంజలి ఘటించడం, అంజలి అని అంటారు. అంశ అంటే వంతు, భాగం. అగ్నుడు అంటే తెలివి లేని వాడిని అగ్నుడు అంటారు. అడకువ అంటే అనకువ లేదా వినయం. అనువు అంటే అనుకూలము లేదా యోగ్యత. అలుగు అంటే మత్తడి చెరువు నిండగా ఎక్కువైన నీరు పోయే ప్రదేశాన్ని అలుగు అంటారు. అంకుశం అంటే ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం. అంజలి 2 అరచేతులు తెరిచి
ప్రార్థించడం. అంశ వంతు భాగం. అగ్నుడు తెలివి లేనివాడు. అడకువ అణకువ లేదా వినయం. అనువు అనుకూలము లేదా యోగ్యత. అలుగు మత్తడి చెరువు నిండుగా ఎక్కువైన నీరు పోయే ప్రదేశం. ఇక అలుగులు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అలుగులు అంటే బాణాలను అలుగులు అంటారు. ఆర్యులు, ఆర్యులు అంటే శ్రేష్ఠులు లేదా గొప్పవారు అని కూడా వస్తుంది. ఆలి, ఆలి అంటే మనకు తెలిసి భార్య అని అంటారు, కానీ ఆలి అంటే మన ఈ 5వ తరగతి పాఠ్యపుస్తకం ప్రకారం ఆలి అంటే గుంపు, సమూహం, వరస. గుంపు, సమూహం, వరస. ఊట, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆలి, గుంపు, సమూహం, వరస. ఊట, నీళ్ళు ఊరే స్థలాన్ని ఊట అంటారు. ఊరడి, ఊరడి అంటే ఉపశమనం, ఊరట. ఎగ్గులు, ఎగ్గులు అంటే నిందలు, తిట్లు. గుమ్మి, గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసే స్థలాన్ని గుమ్మి అంటారు. చావడి, చావడి అంటే ఇంటి ముందు స్థలం. చెన్ను, చెన్ను అంటే అందం. జనసంవర్ధం, జనసంవర్ధం అంటే ఎక్కువగా జనాలు ఉంటే దాన్ని జనసంవర్ధం అంటారు. తంతు, తంతు అంటే పద్ధతిగా చేసే పనిని, ఉపాయాన్ని తంతు అని అంటారు. తెరంగి, తెరంగు, తెరంగు అంటే విధము, చక్కనైన. దొడ్డ, దొడ్డవారు అంటే పెద్దవారు లేదా గొప్పవారు అని అంటారు. నిగిడి అంటే తొందరపడి. నిష్ఠూరత, నిష్ఠూరత మీన్స్ కఠినత. నుడువుట, నుడువుట అంటే చెప్పుట. నుడుపులు అంటే మాటలు, నుడువుట అంటే చెప్పుట. పారాయణము, పారాయణము అంటే ఆశ్రయము లేదా ప్రావు. ఇది కూడా ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అని పెట్టినవన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. పారాయణము అంటే ఆశ్రయము, ప్రావు. పరుషములు అంటే కఠినమైనటువంటి వాటిని పరుషములు అంటారు. పొడ, పొడ అంటే రూపు. బన్నము అంటే అవమానం. భంగపడుట అంటే అవమానపడుట. రావము అంటే శబ్దము. రావము అంటే శబ్దము. వలువలు, వలువలు అంటే బట్టలు లేదా వస్త్రాలు. వృత్తము అంటే నడవడి, నడత. సామము అంటే మంచితనము, శాంతం. సింగిడి ఇంద్రధనస్సు. సువ్వే అంటే చూడుమి అని అర్థం. సింగిడి మనకు తెలిసిందే. వలువలు కూడా బట్టలు, వస్త్రాలు, ఇది కూడా తెలిసిన పదమే. భంగపడుట అంటే అవమానపడుట, ఇది కూడా తెలిసింది. సో ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ? సామము, సామము అంటే మంచితనం. సామభేద దండము అని అంటారు కదా, అందులో సామము అంటే ఏంటి? మంచితనము, మంచిగా చెప్పడాన్ని. ఎవరినైనా ఒక మాట వినిపించాలంటే సామదాన దండ భేద లను ఉపయోగిస్తారు. సో అందులో మొదటిది ఏంటంటే సామము. సామం అంటే మంచిగా చెప్పి చూడడం అన్నమాట. సో దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సామము అంటే మంచితనము లేదా శాంతము. వృత్తము, వృత్తము అంటే నడవడి లేదా నడత. వృత్తము అంటే ఏంటి? నడవడి లేదా నడత. రావం, రావం అంటే శబ్దము. బన్నము, బన్నము అంటే అవమానము. బన్నము అంటే అవమానము. బన్నపడినవాడు భంగపడతాడు. అంటే బన్నపడటం అన్న భంగపడటం అన్న ఒకటే. బన్నము అంటే అవమానము, భంగపడటం అంటే అవమానపడట. ఇక పొడ, పొడ అంటే రూపు. పరుషములు, పరుషములు అంటే కఠినమైనటువంటివి అన్నమాట. పారాయణము, పారాయణము అంటే ఆశ్రయము లేదా ప్రావు. దేవుడిని పారాయణం చేయడం అంటే దేవుడిని ఆశ్రయించడం అని అర్థం. సో అలా గుర్తుపెట్టుకోండి. నుడువుట, నుడువుట అంటే చెప్పుట. నిష్ఠురత, నిష్ఠురత అంటే కఠినత. నిగిడి తొందరపడి.
గజేంద్ర మోక్షంలో వస్తుంది కదా, నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగుని బట్టి, అంటే నీళ్ళలో ఉండే మొసలి నిగిడి అంటే తొందరపడి ఏనుగుని పట్టుకుంది అనమాట. సో నిగిడి అంటే ఏంటి, తొందరపడి. దొడ్డ అంటే గొప్పవారు లేదా పెద్దవారు. తెరంగు, తెరంగులు అంటే విధములు, చక్కనైన. తంతు, పద్ధతిగా చేసే పనిని లేదా ఉపాయాన్ని తంతు అని అంటారు. చెన్ను అంటే అందం, గువ్వల చెన్ను అంటారు కదా, చెన్ను అంటే అందం. చావడి అంటే ఇంటి ముందు ఉండే స్థలం. ఎగ్గులు అంటే నిందలు, తిట్లు. ఆలి, గుంపు, సమూహం లేదా వరుస. అలుగులు అంటే బాణాలు. ఇందులో అనుముందే అనుకూలం యువత, అడకు అనుకో వినయం, అగ్నుడు తెలివి లేనివాడు, అంశ వంతు భాగం, అంజలి 2 చేతులు తెరిచి ప్రార్థించడం, అంకుశం ఏనుగు కుంభస్థలం మీద పరిచి స్థానం. ఇందులో పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేవండి, అన్ని మనకు తెలుసు. ఇక్కడ అలుగులు, ఆలి, ఎగ్గులు, చావడి, చెన్ను, తెరంగు, నిగిడి, నిష్ఠురత, నుడుగుట, పారాయణము, పరుషములు, పొడ, బన్నము, రావము, వృత్తము, సామము, ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంతటితో మన 5వ తరగతి అయిపోయింది.